3 ఈ యొక్క సౌలు యొక్క పతనానికి చాలా ప్రాముఖ్యమైన మరొక 2 కార్యాలు సింపుల్గా చెబుతున్నాను. సౌల్ దావీదును 18 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. 18 సార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఓసారి దావీదు ఎక్కడున్నాడని విషయం వెతుకులాడుతున్నాడు, ఎక్కడున్నాడని చెప్పి. ఆ సమయంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది. అహీబేల్ దేవుని యొక్క యాజకుడు, దేవుని యొక్క సేవకుడు, ఇతను ఏం చేశాడు తెలుసా? దావీదును దగ్గరికి చేర్చుకొని అతనికి కావలసిన ఆహారాన్ని అంతా ఇచ్చి, గొలియాతుని చంపాడే ఆ ఖడ్గాన్ని ఇచ్చి అతను ఆశీర్వదించి ప్రార్థించి పంపించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సౌలు ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క సేవకుడని కూడా చూడకుండా సౌల్ దేవుని యొక్క సేవకులైన యాజకులైన 85 మందిని కత్తితో నరికి చంపాడు. హల్లెలూయా. సౌలు చంపించింది ఎవరిని? యాజకులని. 85 మందిని చంపించాడు. దేవుని సేవకులు చంపించాడు. దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళని చంపించాడు. అయ్యా, ఇదే సౌల్ ప్రారంభంలో అతనికి విరోధంగా మాట్లాడారని చెప్పి కొంతమంది వాళ్ళని చంపేద్దామా అన్నప్పుడు అదే సౌలు ఏం చెప్పాడు? చంపొద్దు, వాళ్ళని వదిలిపెట్టండి అన్నాడు. కానీ ఇప్పుడేం చేస్తున్నాడు? చంపేయమన్నాడు, చంపేశాడు. అయ్యా, పనికిరాని వారినే చంపొద్దు అన్న సౌలు దేవుని చేత అభిషేకించబడిన సేవకులు చంపేశాడు. సేవకులు 85 మందిని చంపేశాడు. నా గుండెలు వేదంతో మాట్లాడుతున్నాను. సౌలు యొక్క దిగజారిన తత్వం ఎంతవరకు వెళ్ళిందంటే, సౌలు యొక్క హృదయం ఎంత వేదనకరంగా మారిందంటే, పనికి వాళ్ళని వాళ్ళు కూడా వదిలిపెట్టిన అంత తగ్గింపు కలిగిన వ్యక్తి ఇప్పుడు దేవుని సేవకుల్ని చంపే అంతలా మారిపోయాడే. సౌలు దేవుని యొక్క సేవకుల్ని కూడా చంపేశావే. నెంబర్ 4 వాళ్ళని చంపింది కాకుండా ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కాలేదు. బైబిల్లో చెప్పబడుతుంది, సౌల్ దేవునికి దూరమయ్యాడు, దేవుడికి దూరమయ్యాడు. అందువల్ల దేవుడు ఏ ప్రవక్త ద్వారా మాట్లాడాలా, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాలా, మౌనమైపోయాడు. సౌల్లో భయం కలిగింది. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఫిలిస్తీన్ల పట్ల సౌలుకి భయం. ఫస్ట్ టైం భయం ఏంటో చూశాడు.